గురువారం భోజనం మెనూలో ఈరోజు వంటకం కిచిడి, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు. నమస్తే. ఈరోజు జగనన్న గోరుముద్దలో మనం టమాటా పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం ఒకసారి. టమాటా పచ్చడికి ఏమేమి వాడతారు మీరు? టమాటా, పచ్చిమిర్చి. టమాటోలు ఎంత మోతాదులో వేస్తారు మామూలుగా? మేము మామూలుగా 100 మందికి అయితే 15 కేజీలు టమాటాలు, 5 కేజీలు మిక్స్ చేస్తాం. మనం ఏమేమి వేసుకుందామండి? ఇప్పుడు ముందుగా కడిగిన పచ్చిమిర్చి, ఇప్పుడు కడిగి కట్ చేసిన టమాటా. మనము ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా టొమాటోలు తెచ్చుకుంటాం రైతు బజార్ నుంచి. ఉప్పు నీళ్ళలో కడిగి కట్ చేసుకొని వేసుకుని ఉంటాం. ఇప్పుడు వేసాం కదా కళాయిలో, ఇవి మగ్గ పెట్టుకోవాలి. ఇవి ఎంతసేపు పడుతుంది మగ్గ పెట్టడానికి? ఒక 10 నిమిషాలు. పిల్లల కోసం టేస్టీగా అంత రుచికరంగా వండుతున్నారు ఇప్పుడు, మిర్చి వేసి అన్నీ వేసి. అలాగే మనకు ఈ జగనన్న గోరుముద్ద అనేది పిల్లల్లో పోషకాహార లోపం ఎక్కువ అయిందని తెలిసి మనకు అన్ని పోషకాలు అందేలా ప్రోటీన్ కానీ ఏదైనా ఎనీ విటమిన్ కానీ ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఆకుకూరల్లో ఉండే రోగ నిరోధక శక్తి కానీ అవన్నీ పిల్లలకి అందేలా. ఇది మగ్గిపోయింది. ఇందాక మగ్గిన టొమాటోలు, పచ్చిమిర్చి మిక్సీలో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు దాని తర్వాత మనం ఏం చేస్తాం? ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. ఇప్పుడు కొంచెం తాలింపు వేద్దాం. ఇప్పుడు నూనెలో కొంచెం తాలింపు కోసమని మినపప్పులు, ఆవాలు ఇవన్నీ వేసేద్దాం. 2 ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి కూడా తుంచేసి వేశారు. కొంచెం కరివేపాకు. ఇందాక ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి టొమాటో పేస్ట్, మిక్సీకి వేసుకొని రోజు స్కూల్కి రావాలనిపిస్తుంది. టీచర్లు కూడా బాగా చెప్తున్నారు. ప్రభుత్వం ఏంటంటే స్కూల్ డెవలప్ చేసింది, మాకు చదవాలని కూడా అనిపిస్తుంది. ఫుడ్ కూడా మంచిది ఇస్తున్నారు. ఇక్కడ దొరికినట్టు ఇంటి దగ్గర కూడా దొరకదు. రోజుకి ఒక ఐటెం వండుతున్నారు. జగనన్న గోరుముద్ద, మన పిల్లలు మన భవిష్యత్తు.